ఆ తల్లి చేసిన ప్రార్థనకు జవాబు అద్భుతంగా వచ్చింది. ఎలా వచ్చింది? ఒక సండే స్కూల్ టీచర్ రూపంలో వచ్చింది. ఈ సహోదరులు, తల్లిగా తండ్రిగా నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎలా వస్తుంది? ఎవరో ఒక సేవకుని ద్వారా. సో నేను చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, తల్లులు, తండ్రులు, సహోదరులు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు కనుచూపు మేరల్లో కనిపించినప్పుడు నిరుత్సాహపడకండి, ప్రార్థించడం మానేయకండి, విసుగు చెందకండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ఇవన్నీ అవసరం. ఈరోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి మార్పు గురించి ప్రార్థన చేస్తున్నావో, ఏ అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆశ్చర్య కార్యం కోసం ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేయి, కంటిన్యూ చేయి. లేదు బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి మార్పు నేను చూడటల్లా, మరి ఎటువంటి మార్పు నేను చూడనప్పుడు, ఎటువంటి ప్రతిఫలాన్ని నేను చూడనప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఏమిటి లాభం? ఆ కుర్రవాడు తల్లి తను ప్రార్థన చేసినా వెంటనే ప్రతిఫలం చూడలా. పైపెచ్చు సండే స్కూల్ టీచర్ వచ్చి నీ కొడుకుని పంపించొద్దు సండే స్కూల్కి, శుద్ధ దండగా వాడు రావడం వల్ల సండే స్కూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనేటటువంటి మాట అన్నప్పుడు ఆ తల్లి తల్లడిల్లిపోయింది, బ్రతిమలాడుకుంది. కనీసం సండే స్కూల్ కన్నా వస్తే ఏదో ఒక మాట ద్వారా దేవుడు నా కొడుకుని మార్చేస్తాడయ్యా, దయచేసి రానివ్వయ్యా అని ఆ తల్లి కలిగి ఉన్నటువంటి ఆక్రందన ఆ సండే స్కూల్ టీచర్ విన్నప్పుడు అతనిలో ఒక భారం పెరిగింది. అయ్యో, ఇంత ప్రార్థన చేస్తుందే, ఎంత ఆశపడుతుందే కుమారుని యొక్క మార్పు కోసం, నేను కూడా శ్రద్ధ కలిగి ఆ కుమారుని పట్ల శ్రద్ధ కలిగి నేను చేయాల్సింది నేను చేయాలి అని చెప్పి ఆ కుర్రవాడు పనిచేస్తున్నటువంటి ఆ చెప్పుల షాప్కి వెళ్ళి ఆ కుర్రవాడికి సువార్త చెప్పడం జరిగింది. ఏమైంది? ఆ కుర్రవాడు చెప్పుల షాప్లో తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ఆ కుర్రవాడు అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని షేక్ చేసి పడేశాడు. తను ఎక్కడికి వెళితే అక్కడికి వేల మంది, లక్షల మంది వచ్చి సువార్త విన్నారు. ఆ కాలంలో అలాంటి సేవకుడు మరొకడు లేడో అన్నంత గొప్ప సేవకుడయ్యాడు. అతడే డిఎల్ మూడీ. ఈ గొప్ప డిఎల్ మూడీ అనేటటువంటి సువార్థికుడు ఒకప్పుడు సండే స్కూల్ కూడా పనికిరానివాడు, సండే స్కూల్లో కూడా కూర్చోడానికి కూడా అర్హుడు కాదు. కానీ తల్లి ప్రార్థన, తల్లి చేసినటువంటి ఆక్రందన తన కుమారుల్లో మార్పు తీసుకొచ్చింది. తల్లి, తండ్రి, అలాగే తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోతే నిరుత్సాహపడకండి. ప్రతిదానికి సమయం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. నవ్వడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది, నాటడానికి సమయం ఉంది, కోయడానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది అని ప్రసంగిలో మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నది పొందుకోవడానికి, నువ్వు విత్తిన దానికి ఫలాన్ని కోయడానికి, నువ్వు అడిగింది అందుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. పాడైపోతున్నాను, పతనం అయిపోతున్నాను, నాలాంటి వాడు బాగుపడతాడా అనే ప్రశ్న నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి సమయం ఉంది.